పవన్ కళ్యాణ్ గారు నార్మల్గా పాన్ ఇండియా స్టార్. ఇప్పుడు మొత్తం పొలిటికల్ లెవెల్లో ఆయన మహారాష్ట్ర ఎలక్షన్స్ పోల్కి కూడా వెళ్ళడం చూసాం మనం. అక్కడ ఆయన చేసిన ప్రచారానికి అందరు ఫ్యాన్స్ కూడా అయిపోయారు. అసలు మహాయుతి జరగబోతుంది, మహాయుతి కూటమి కూడా ఏర్పడబోతుంది అని మాట్లాడుకుంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే క్లారిటీ లేదండి. మహారాష్ట్ర అంటే ఎవరు గెలిచినా ఎడ్జ్లో ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్ ఒక ప్రభావం చూపించాడు అక్కడ తెలుగు దీనిలో. తెలుగు రీజియన్ అంటే తెలుగు లింకులు చాలా ఉన్నాయి మహారాష్ట్రతో. ఆ ఏరియాల్లో ఆయన ప్రభావం చూపించాడు కాబట్టి అది కొంత వర్కౌట్ అయి ఉంటుంది. బీజేపీకి అనుకూలంగా పరిణమించి ఉండే అవకాశం అయితే ఉంది. అందుకోసమే వాడారు ఆయన్ని. రెండోది, మీరు ఇందాక ఒక మాట అన్నారు పాన్ ఇండియా అని. ఈ పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంటర్ కాలేదు అనేటువంటి ఒక బాధ ఉండేది ఆయనకి సినిమాల్లో ఉండగా. అందుకని ఆయన ఎన్నికల ప్రచారంలో చాలా స్పష్టంగా నాకంటే అల్లు అర్జున్, నాకంటే ప్రభాస్, నాకంటే ఎన్టీఆర్, రామ్ చరణ్ వీళ్ళందరూ పెద్ద స్టార్స్, వాళ్ళకి పాన్ ఇండియా మార్కెట్ ఉంది, బిగ్ అంటే వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద పారితోషికాలు ఉన్నాయి అనేది కూడా ఆయన మాట్లాడేవాడు ఎన్నికల సభల్లో. పాన్ ఇండియా మార్కెట్లోకి తను ఎంట్రీ ఇవ్వటం కోసం డిజైన్ చేసినటువంటి 2-3 స్క్రిప్ట్లు ఆగిపోయి ఉన్నాయి. అయితే ఈ లోపల ఆయన పొలిటికల్ లైన్లో బిజీ అయిపోయాడు కాబట్టి ఇప్పుడు అవి చేస్తాడా చేయడా. ఓజీ అదే, ఓజీ అలాగే హరిహర్ వీరమల్లు కూడా పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్గా చేస్తున్న సినిమానే. సో ఈ సినిమాలు బయటకు వస్తే ఆయనకు మార్కెట్ వస్తుందేమో చూడాలి ఇప్పుడు. కానీ పొలిటికల్గా పాన్ ఇండియా మార్కెట్కి వెళ్తున్నాడు ఆయన. అంటే తమిళనాడులో కూడా ఈయన్ని వాడాలి అనేటువంటి ఒక డిజైన్లోకి వెళ్ళిపోయాడు ఆల్రెడీ. తన ద్వారా విజయ్ పార్టీని కంట్రోల్లోకి తీసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఉంది. అంటే డిఎంకేకి చెక్ చెప్పాలి తమిళనాడులో అనుకుంటే ఏడిఎంకేలో స్ప్లిట్స్ ఉన్నాయి. ఆ ముక్కల్ని ఆల్రెడీ ఆర్గనైజ్ చేస్తోంది బీజేపీ. కానీ వాళ్ళకి అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయా అనేది డౌట్. అందుకని కొత్త శక్తుల కోసం చూస్తోంది. ఆ కొత్త శక్తులలో విజయ్ ఉన్నాడు. అయితే విజయ్ ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చున్నాడు. అదేంటంటే భారతీయ జనతా పార్టీతోనూ డిఎంకేతోనూ కూడా సమాన దూరం అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. అది అప్పటి ప్రకటన. నెమ్మదిగా ఆయన్ని ఇండస్ట్రీ లింకుల ద్వారా టచ్ చేసి ఆయన మనకు ఏదైనా ఉపయోగపడతాడా అనేది చూసే ప్రయత్నం త్రూ పవన్ కళ్యాణ్ జరుగుతోంది. సో ఇలా ఆయన పాన్ ఇండియా ఆపరేషన్స్లో అయితే ఉన్నాడు బిజీగా ఇప్పుడు. అంటే సినిమా రంగంలో పాన్ ఇండియా స్టార్ కాకపోయినా కానీ పొలిటికల్గా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. కాబట్టి ఇది ఫ్యాన్స్ ఆనందపడాల్సిన విషయమే.